శ్రీసుతుడు ఎవరు? సమాధానం వేదవ్యాసుని శిష్యుడు. వేదాలను ఎవరు విభజించి 4 వేదాలుగా చేశారు? వశిష్ఠుడు, వాల్మీకి, వేదవ్యాసుడు. వీటిలో వేదవ్యాసుడు సరైన ఆన్సరు. అథర్వ వేదం ప్రధానంగా ఏ విషయాన్ని ప్రస్తావిస్తుంది? ఔషధాలు మరియు మంత్రాలు. దక్షిణామూర్తి స్తోత్రం ఎవరు రచించారు? సమాధానం ఆది శంకరాచార్యులు. పురుష సూక్తంలో ప్రధానంగా ఎవరి వైభవం వర్ణించబడింది? సమాధానం విష్ణువు. మహర్షి యజ్ఞవల్క్యుడు ఏ వేదాన్ని సంబంధించాడు? సమాధానం శుక్ల యజుర్వేదం. ఋగ్వేదంలో ఎన్ని సూక్తాలు ఉన్నాయి? సమాధానం 1028. ఉపనిషత్తుల ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం జ్ఞానకాండం. పంచాక్షరి మంత్రం ఏ దేవునికి సంబంధించినది? సమాధానం శివుడు. వేదాంగాలు మొత్తం ఎన్ని? సమాధానం 6. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సమాధానం 18. ఉపనిషత్తుల తాత్పర్యాన్ని సంక్లిష్టంగా వివరించిన గ్రంథం ఏది? సమాధానం బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలను ఎవరు రచించారు? సమాధానం వేదవ్యాసుడు. మాయా సిద్ధాంతాన్ని ప్రధానంగా ఎవరు ప్రతిపాదించారు? సమాధానం శంకరాచార్యులు. వేదాంత త్రయం అంటే ఏమిటి? సమాధానం ఉపనిషత్తులు, గీత. సత్యమేవ జయతే అనే వాక్యం ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు? సమాధానం మండక ఉపనిషత్తు. గాయత్రి మంత్రంలో ఏ దేవతను స్తుతిస్తారు? సమాధానం సూర్యుడు. ఓం భూర్భువ స్వహ అనే ఈ మంత్రం యొక్క ప్రారంభం. ఏ మంత్రం యొక్క ప్రారంభం? సమాధానం గాయత్రి మంత్రం. మహామృత్యుంజయ మంత్రం ఏ దేవునికి సంబంధించింది? సమాధానం శివుడు. రుద్రాధ్యాయం ఏ వేదంలో ఉంది? సమాధానం యజుర్వేదం. శ్రీరుద్రం పఠనం ద్వారా ఎవరిని ప్రసన్నం చేస్తారు? సమాధానం శివుడు. భగవద్గీత ఏ యుద్ధం సందర్భంలో చెప్పబడింది? సమాధానం మహాభారత యుద్ధం. గీతను ఎవరు చెప్పారు? సమాధానం
కృష్ణుడు. గీతలో కృష్ణుడు అర్జున్ని ఏ పేరుతో సంబోధించాడు? పార్థ, ధనుంజయ, కౌంతేయ. 3 పేర్లతో అన్ని. సమాధానం 3 పేర్లతో అన్ని. మహాభారతం మొత్తం ఎన్ని పర్యాలు కలిగి ఉంది? సమాధానం 18 పర్వాలు కలిగి ఉంది. 18. మహాభారత రచయిత ఎవరు? సమాధానం వేదవ్యాసుడు. శివపురాణంలో మొత్తం ఎన్ని సంహితలు ఉన్నాయి? సమాధానం 7. విష్ణు పురాణం ప్రకారం సృష్టి క్రమం ఎవరితో ప్రారంభమవుతుంది? సమాధానం మహావిష్ణువు. గరుడ పురాణం ప్రధానంగా ఏ అంశం గురించి చెబుతుంది? సమాధానం పరలోకం మరియు పాప ఫలాలు. మార్కండేయ మహర్షి ఏ దేవుని అనుగ్రహంతో చిరంజీవిగా మారాడు? సమాధానం విష్ణువు, శివుడు, బ్రహ్మ, దుర్గాదేవి. వీటిల్లో సమాధానం శివుడు.